ముసలోళ్ళందరూ చంద్రబాబు కోటేస్తారటగా నిజమేనా? మేము మటుకు మేము 3 తరాల నుంచి కాంగ్రెస్ అంతేనా? మేము దాటేదే లేదు. మాకు 3 ఇళ్ళే ఖమ్మోళ్ళు ఖమ్మోళ్ళు అందరూ పోయేవాళ్ళే తెలుగుదేశం. మేము పోమట్ట మేము 3 తరాల నుంచి. కాదు, ఇంత ఎండలు ఎందుకు వచ్చినావు? జగన్ ఇదిగో నా పిల్లల కోసం అయితే చూడలేడే. జగన్ కోసం చూద్దామని వచ్చావా? మరి అంతే. ఎందుకు అంత ఇష్టం? ఎందుకు ఇష్టం ఎందుకంటే మన పెద్ద కొడుకాల బతికేస్తున్నాడు అందుకు. కాదు, ఇంత ఎండలో మరి వచ్చినావు? అభిమానం పోలీసు వాళ్ళు ఇస్తారా ఈశ్వరుని ఇస్తారా? అభిమానంతో వచ్చినావా? మరి అంతే. కాదు, డబ్బులు ఇస్తే వస్తాను అంటాడుగా చంద్రబాబు. ఎవడికి చంద్రబాబు డబ్బులు? చంద్రబాబు ఏం చేసినోడు కాదు, ప్రెసిడెంట్ బతికిచ్చిండు వాడు అంతే. జగన్ నెలకొచ్చలే పింఛన్ ఇస్తున్నాడు. కాదు, మరి ఇప్పుడు ఈయన ప్రతి నెల ఇంటికి తెచ్చి ఇచ్చేటోళ్ళు వారంటీ తెచ్చి ఇచ్చే వాళ్ళు అది కూడా కాజేసిర్రు. ఇప్పుడు ఎవరు కాజేశారు అనుకుంటున్నావు? ఎవరు కాజేసిర్రు? చంద్రబాబు కాజేసిండు. ఎవరు కాజేసిర్రు? ఇంతకు రేయి పోయి తెచ్చుకోవాలా. ముసలోళ్ళు ఎంతమంది తప్పి కొంచెం వచ్చింది. మరి తీసేస్తా అంటుండగా చంద్రబాబు వస్తే. ఈ పింఛన్ తీసుకుంటే అభిమానం ఉంటే వాడే గెలుస్తాడు. ఈడు గెలవలేడు, చంద్రబాబు గెలవలేడు. పింఛన్ తీసుకునే వాళ్ళకి అభిమానం ఉంటే ఎవరికి ఎత్తారు? జగన్కి అసలు ఇచ్చింది రాజశేఖర్ మిద్దెలు కట్టించినట్టు జగన్ వాడు కట్టేలే చంద్రబాబు. ఇప్పుడు నేను అన్ని ఫ్రీ ఇస్తా, గ్యాస్ ఫ్రీ ఇస్తా. ఎవడికి కావాలా గ్యాస్? 5,000 పెట్టుకుంటే గ్యాస్ వస్తుంది. వాడిచ్చేది ఏంది? కాదు, బస్సు ఫ్రీ ఇస్తా అంటగా. ఏం చేయరు? రోజు బస్సు పోతామా? ఏమేమో ఏం చేయరు? పోతున్నాం ఫ్రీగా. వాడు ప్రెసిడెంట్ అని బతికిచ్చుండు. మా ఊరు ప్రెసిడెంట్ డీలర్ ని బతికిచ్చుండు. రామాపురం ప్రెసిడెంట్. మరి చంద్రబాబు బస్సు ఫ్రీ అన్ని ఫ్రీ ఇస్తా అంటగా. ఎవడు ఎత్తాడు? మేము నమ్మము. నేను చెప్పేది ఏంది? 3 తరాల నుంచి కాంగ్రెస్. మేము అట్ట బాతారు అట్ట డబ్బులు తెంగి ఎట్ట డబ్బులు. మేము డబ్బులు కూడా తీసుకోం. మేము డబ్బులు కూడా తీసుకోకుండా ఓటేసేది. రమ్మని అట్ట చెబుదామంటే నన్ను పనిలేదుగా. చెబుదామని నేను వచ్చింది డైరెక్ట్ గా. చెప్పేది జగన్కే పనిలేదుగా. మరి చంద్రబాబు అంటాడు ఈసారి పింఛన్లు ఆపింది జగనే, నేను కాదంటాడు. నువ్వేమనుకుంటున్నావు? చంద్రబాబే ఆపేసింది. చంద్రబాబేనా? కొన్నాళ్ళు పింఛన్లు కూడా ఇయ్యలేవాడు. మరి ఇప్పుడు మళ్ళీ రుణమాఫీ చేస్తా ఎవడి చేసిండు? పశువు కొంకానికి 20 అన్నాడు. కొంతమందికి 10 కాడికి ఇచ్చాడు. వాయు కూడా ఇయ్యలే. ఎవరికి ఇచ్చిండు? రమ్మ నువ్వు ఏం చెప్తా. జగన్ ఏమి డబ్బులు ఇవ్వట్లేదు. మొత్తం జగన్ ఏం చేయట్లేదు అంటాడుగా. జగన్ ఏమి చేయట్లేదు. అన్ని చేసింది జగనే. ఆట ఓడికి, మంగళోడికి, అందరికి ఇచ్చింది జగనే. వాడేమి ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు ఇస్తాడటగా. ఎవరు గెలిపేయండి అంటాడు. వాడేం గెలవలేడు. ఈ పింఛన్ వాళ్ళకైనా ఇచ్చే పని అయితే జగనే రావాలి అంతే. మా ఊర్లో మంచి నీళ్ళు కూడా లేవు. ఇప్పుడు గూసిపల్లి వచ్చి మంచి నీళ్ళు ఉన్నాయి. మా ఊర్లో నీళ్ళన్న మాట లేనే లేవు. వేసినోడే లేడు. గూసిపల్లి సుబ్బారెడ్డి వేసిండు. ఇప్పుడు వాళ్ళ కొడుకు పోటీ చేస్తాడు. వాళ్ళ కొడుకే గెలుస్తాడా? గెలుస్తాడు. ఎవరు? గొట్టిపాటి లక్ష్మి. లక్ష్మి వాడే పద్ది అయితే వాడి పద్యం ఎవరు చూసిండు? జగనే మేమేసేది జగన్కే. తిరిగే లేదు. మేము చచ్చారు దాకా జగనే. జగను 3 తరాల నుంచి మేము జగన్కి.